ఫస్ట్ టైం ఫస్ట్ టైం బ్రహ్మముడి సీరియల్‌లో ఇక్కడ శ్వేత అలాగే కావ్యలిద్దరూ కూడా కలుసుకుంటారనమాట. అయితే వీళ్ళిద్దరూ ఎలా కలుసుకుంటారంటే ఫస్ట్ మన శ్వేత అంటుంది, "మనిద్దరం డైరెక్ట్‌గా కలవడం ఇదే ఫస్ట్ టైమ్ కదా!" అంటే ఇమ్మీడియేట్‌గా కావ్య, "ఇదే లాస్ట్ టైమ్ కూడా లెండి" అంటుంది. అయితే అప్పుడు వెంటనే, "అదేంటి అలా అంటున్నారు?" అంటే, "అదేంటి మీరు మళ్ళీ మళ్ళీ రోజు ఇక్కడికే వస్తూ ఉంటారా?" అంటూ పుల్లవిరుపుగా మాట్లాడుతుంది. అయితే ఆ మాట విన్న రాజు కోపంతో షాకింగ్‌గా చూస్తాడనమాట. ఇక ఆ తర్వాత కావ్య పక్కకెళ్ళిన తర్వాత అంటే కావ్య ఏమంటుందంటే, "మీరు మళ్ళీ మళ్ళీ వస్తారనైతే నేను అనుకోలేదు" అని చెప్పేసి కొంచెం చాలా కోపంగా, తిక్కగా మాట్లాడుతూ ఉంటుంది. అయితే ఇక తన మనసులో ఏ ఉద్దేశం ఉందో తెలుసుకుంటుంది. అంటే రాజ్‌కి, కావ్యకి మధ్య ఏదో సంబంధం ఉందని, వాళ్ళిద్దరి మధ్య ఉన్నది కేవలం స్నేహం మాత్రమే అని తెలియజెప్పడం కోసం శ్వేత ఏమంటుందంటే, తను మనల్ని అపార్థం చేసుకుంటోంది. మన మధ్య ఉన్నది స్నేహం అని తనకు తెలియాలి కదా! అంటే అప్పుడు రాజు అంటాడు, "తనంటే నాకిష్టం లేదు. నా మనసులో తనకి చోటు లేదు, ప్రేమ లేదు, స్థానము లేదు. సో, ఆమె ఏమనుకుంటే నాకనవసరం" అనంగానే ఒక్కసారిగా అక్కడున్న శ్వేత సారీ శ్వేత షటప్! ఏం మాట్లాడుతున్నావు రాజ్? నేనిప్పుడే వెళ్లి చెప్పేస్తాను. అసలు మనిద్దరి మధ్య ఉన్నది పవిత్రమైన స్నేహబంధం అని తెలిసి చెప్పేలాగా నేను చేస్తాను. అంతవరకు నేను ఒప్పుకోను అని చెప్పేసి అక్కడి నుంచి బయలుదేరుతుంది. అయితే కావ్య మాత్రం రాజ్ అలాగే శ్వేతలిద్దరూ ఒకే రూమ్‌లో ఉన్నారని చెప్పేసి కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఒక్క మాటలో చెప్పాలి అంటే రాజ్ అలాగే కావ్యలని ఇద్దరిని కూడా కలపడం కోసం వచ్చింది శ్వేత అని చెప్పొచ్చు. ఎందుకనంటే రాజేమో నాకిష్టం లేదని చెప్తున్నాడు. అయితే కావ్య మీద ఇష్టం ఎలాగైనా కలిగించేలాగా శ్వేత ప్రయత్నిస్తోంది. సో, ఇక్కడ వీళ్ళిద్దరి మధ్య అంటే శ్వేత, రాజుల మధ్య అపార్థం తొలగిపోయేలాగానే శ్వేత చేయటం లేదు. రాజ్, కావ్యల మధ్య ప్రేమ పుట్టించడం కూడా ఇక్కడ శ్వేత చేయబోతుంది.